హాయ్ అండి, వెల్కమ్ టు సుభా డిజైనర్స్. ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ని ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. సో ఈ టాప్ కట్ చేయడానికి ఒక 2.5 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ముందుగా ఒక ఫోల్డింగ్ వేసుకుని నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి ఈ 2.5 మీటర్ క్లాత్లో నుంచి ఒక 1/2 మీటర్ క్లాత్ నేను సెపరేట్ చేసేసాను. సో ఈ క్లాత్ వచ్చేసి హ్యాండ్స్కి ఎల్బో హ్యాండ్ గురించి ఒక 1/2 మీటర్ లైనింగ్ క్లాత్ సెపరేట్గా చేసేసాను. సో ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా వేసుకుని ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్స్ 4 మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆది డ్రెస్లో నుండి మెజర్మెంట్స్ తీసుకున్నాను. ముందుగా ఆది డ్రెస్లో నుండి మెజర్మెంట్స్ తీసుకుని ఒక పేపర్ మీద నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఎడ్జెస్ సమానంగా ఒక మార్క్ వేస్తున్నాను. మనకి ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఒక మార్క్ వేసుకుని నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచు కింద ఫోల్డింగ్కి ఒక 1/2 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి డ్రెస్ లెంత్ ఎంత ఉందన్నది ఒకసారి చూద్దాం. సో డ్రెస్ లెంత్ వచ్చేసి 39 ఇంచెస్. మనం ఇది లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 ఇంచెస్ లెంత్ తగ్గించుకుని మనం మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి 37 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. మనకు ఓవరాల్గా 39 ఇంచెస్ డ్రెస్ ఉంది కాబట్టి 2 ఇంచెస్ మైనస్ చేస్తే 37 ఇంచెస్ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో, వేస్ట్ లూజ్ ఎంత ఉందో, హిప్ లూజ్ ఎంత ఉందో అన్నది చూసుకోవాలి. ఈ 3 మెజర్మెంట్స్తోనే మనం పంజాబీ డ్రెస్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం చెస్ట్ లూజ్ మార్క్ చేయడానికి ఒక 6.5 దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. మనకి హిప్ వేస్ట్ లూజ్ రావడానికి హిప్ లూజ్ దగ్గర ఒక 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. చెస్ట్, వేస్ట్, హిప్. చెస్ట్ దగ్గర 6.5, వేస్ట్ దగ్గర ఒక 14, హిప్ దగ్గర ఒక 20. ఈ మూడు మార్క్స్ని మనం బేస్ చేసుకుని పంజాబీ డ్రెస్ టాప్ కట్ చేస్తాం. సో మనం మార్క్స్ చేసుకున్నట్టుగానే మనం ఒక్కొక్క లైన్గా మార్కులు వేసుకుంటాం. ఒక లైన్గా స్కేల్తో నీట్గా మార్కులు వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకి నెక్ షోల్డరు ఎంత అనేది ఒకసారి చూసుకుంటాం. నెక్ వచ్చేసి 3 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మనకి షోల్డర్స్ జారుతున్నాయి అనుకుంటే ఒక 2.5 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత ఉందన్నది నోట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఓవరాల్గా 34 సైజ్ని మనం డ్రెస్ మెజర్మెంట్లో నుంచి మనం హాఫ్ తీసుకుంటాం. బ్యాక్ పార్ట్లోనే మనం మెజర్మెంట్స్ తీసుకుంటాము. సో ఇప్పుడు వచ్చేసి 17 ఇంచెస్ని మనం టేప్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని 17 ఇంచెస్ దగ్గర టేప్ చూసుకుని దాని నుంచి మళ్ళీ మనకి సగానికి టేప్ని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుందనేది చూసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి ఓవరాల్గా 32 అంటే మనకి ఒక 16, మనకు సగంలో మెజర్మెంట్ తీసుకుంటాం కాబట్టి 16 ఇంచెస్ దగ్గర నుంచి టేప్ని ఇట్లా పెట్టేసి మనం సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక 8 ఇంచెస్ వచ్చేసి వేస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఓవరాల్గా 40 దానిలో నుంచి మనం 20 ఇంచెస్ దగ్గర తీసుకుంటాం. 20 ఇంచెస్ దగ్గర టేప్ని ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఎంత వస్తుంది అనేది 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ 3 మార్కులు
చెస్ట్, వేస్ట్, హిప్ ఈ 3 మార్కుల్ని మనం నీట్గా ఎంతెంత వచ్చాయో మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం ఓవరాల్ లెంత్ తీసుకున్న దగ్గర నుంచి మనం బై 4 తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి బాటమ్ లూజ్ వచ్చేసి సెపరేట్గా తీసుకోని అవసరం లేదు. హిప్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1.5 ఇంచెస్ కలుపుకుంటే బాటమ్ లూజు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3 మార్కుల్ని కలుపుకోవాలి. సో మనకి ఈ స్కేలు మనకి ఈ కర్వ్ స్కేల్ కొంచెం ఒకవైపు కర్వ్ ఉంటుంది, ఒకవైపు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్కేల్ వల్ల మనకి డ్రెస్ చెస్ట్ పట్టినట్టుగా కాకుండా మనకి నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో స్కేల్ని కర్వ్ వైపు ఉన్నది మనకు ఆపోజిట్లో మార్క్స్ పెట్టుకుని మనకి వేస్ట్ వరకు ఒక లైన్ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ని మన వైపు తిప్పుకుంటూ కర్వ్ మన వైపు తిప్పుకుని ఇంకొక మార్క్ వేసుకుంటాం. మనం మార్క్స్ పెట్టినట్టుగా మనం నీట్గా లైన్గా మార్కులు వేసుకుంటాం స్ట్రైట్గా. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ క్రింది వరకు ఒక మార్క్ వేసుకున్నాం. మార్కులు వేసుకున్నట్టుగా స్ట్రైట్గా లైన్స్ వేసుకున్నాం. సో ఇట్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం లూజ్ తీసుకుంటాం. మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాం. మనకి కావాలనుకుంటే ఒక 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. సో లేదు అనుకుంటే ఒక 1.5 ఇంచ్ కూడా ఖర్చు తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక 1.5 ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను. చెస్ట్ దగ్గర 1.5 ఇంచు, వేస్ట్ దగ్గర 1.5 ఇంచు ఖర్చు తీసుకుంటున్నాం. సో హిప్ దగ్గర వచ్చేసి మనకి 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. సో మనకి కట్స్ వస్తాయి కాబట్టి 1.5 ఇంచే తీసుకోవాలి. మనం ముందుగా కట్ చేసినట్టుగానే స్కేల్తో మనకి కరువు ఉన్న వైపు ఆపోజిట్లో పెట్టుకుని మరలా ఇటువైపు మన వైపు తిప్పుకుని స్ట్రైట్గా లైన్స్ వేసుకుంటాం. సో ఇట్లానే క్రింద కట్స్కి కూడా మనం స్ట్రైట్గా ఒక 1 ఇంచు మనకి కట్స్ పెట్టుకోవడానికి 1 ఇంచు ఫోల్డింగ్కి పెట్టుకుని కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ షోల్డర్ కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఎంత ఉంది, ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ నేనైతే ఒక 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. షోల్డర్స్ జారకుండా ఉండాలంటే ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనకి నెక్ డీప్ ఎంత ఉందన్నది చూసుకుంటాం. ఒక 6 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్, పైన 2.5 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి క్రింద ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఆ 2 మార్క్స్ని ఇట్లా కలుపుకుంటూ ఒక బాక్స్ లాగా తీసుకుంటాం. ఆ బాక్స్లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ బాక్స్లోనే మనకి ఏ నెక్ షేప్ కావాలన్నా దానిలోనే డ్రా చేసుకోవాలి. మనకి రౌండ్ కావాలన్నా, హార్ట్ షేప్ కావాలన్నా, లీఫ్ షేప్ కావాలన్నా, స్క్వేర్ కావాలన్నా ఏ నెక్ అయినా కూడా దానిలోనే తీసుకోవాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు నెక్ అయితే కట్ చేయడం లేదు. మనం స్టిప్ వేయాలన్నా కూడా దానిలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి మార్క్ చేసుకుంటున్నాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఒక 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. మనకి వేసుకున్న తర్వాత మనం నెక్ దగ్గరికి పక్కన మనం చెస్ట్ పాయింట్ పెట్టిన దగ్గరికి ఆర్మ్ డౌన్ దగ్గర ఒక మార్క్ వేసుకుని కార్నర్లో ఒక 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేయాలి. వేసుకున్న తర్వాత స్కేల్తో ఒక లైన్ వేసుకుని మనకి ఆర్మ్ డౌన్ స్కేల్తో కరువుగా మార్క్ చేసుకోవాలి. మనం ఈ కరువు స్కేల్ యూజ్ చేయడం వల్ల బిగినర్స్కి కంపల్సరీ ఈ కరువు స్కేల్ యూజ్ చేయాలి. సో మనకి నీట్గా కరువు అన్నది నీట్గా వస్తుంది. సో ఇట్లా వచ్చిన తర్వాత మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి చంక చుట్టుకొలత ఎంత వచ్చింది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓవరాల్గా చంక చుట్టుకొలత వచ్చేసి 16 ఇంచెస్. ఆ 16 ఇంచెస్ మనకి చుట్టూ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు మనకి ఇన్ కేసు అటు ఇటు సరిపోకపోతే మనం ఆర్మ్ డౌన్ లెంత్ పెట్టుకున్నది మనకి పైకి పెట్టుకుని కిందకి పెట్టుకున్నా మనకి సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నాకైతే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. మనకి 8 ఇంచెస్ కావాలి. సో నాకు వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి నేను మరలా దాన్ని కొంచెం మారుస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఒక 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను. 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుని మరలా నెక్స్ట్
ఒక 1.5 ఇంచ్ దగ్గర మరలా కార్నర్లో ఇంకొక మార్క్ వేసుకొని ఇప్పుడు మరలా ఆమ్ రౌండ్ స్కేల్తో నీట్గా మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంత వచ్చిందన్నది చెక్ చేద్దాం. ఇప్పుడు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకైతే ఇప్పుడు 8 ఇంచెస్, చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఇప్పుడు కరెక్ట్గా మనకి వచ్చేసింది. సో మనకి ఎప్పుడు కూడా ఇట్లా కరెక్ట్గా రాకపోతే కనుక మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం మార్క్ పెట్టినట్టుగా మనం కట్ చేయాలి. సో ఇప్పుడు హిప్పు మనకి పైన వచ్చేది చెస్ట్ అండ్ వేస్ట్, హిప్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది పైన వైపు ఫ్రంట్, క్రింది వైపు బ్యాక్. ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్స్ కూడా మనకి ఒకేసారి మనం కట్ చేసేసుకోవచ్చు. ఇట్లా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం షోల్డర్ దగ్గర నుంచి సిజర్ స్టార్ట్ చేసుకుని మనకు ఆమ్ డౌన్ దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుంటూ మనం ఎలా అయితే మార్క్ పెట్టుకున్నామో అలానే కట్ చేసుకుంటూ రావాలి. ఇట్లా కట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా కటింగ్ అయిపోయింది. మనం మార్కులు పెట్టుకున్న దగ్గర హిప్ దగ్గర, వేస్ట్ దగ్గర ఒక్కొక్క టక్స్ పెట్టుకుంటాం. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ భాగం బ్యాక్ ఈక్వల్గా ఒకే స్టిచ్ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేస్తున్నాం. మనకి బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ వైపు మనం లోచంక తీసుకోవాలి. లోచంక తీసుకోవడానికి మనం ఖర్చు దగ్గర నుంచి ఖర్చు పై నుంచి ఒక హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకుని లోచంక తీసుకుంటాం. ఇట్లా లోచంక తీసుకున్న తర్వాత పైన వరకు రాకుండా మిడిల్ వరకు మాత్రం ఇటు మనం లోచంక తీసుకోవాలి. సో ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం సెపరేట్గా 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఆ క్లాత్ని మనం ముందుగా ఒక ఫోల్డ్ వేసుకున్నాం. సో ఒక ఫోల్డింగ్ వేసుకుని నెక్స్ట్ ఇంకొక ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇంకొక ఫోల్డింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇంకొక ఫోల్డింగ్ వేసుకుని మనకి ఈ క్లాత్ కూడా మనకి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి. సో ఎడ్జెస్ సమానంగా ఒక మార్క్ వేస్తున్నాం. సో మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఏ హ్యాండ్ అన్నది మనం చూసుకోవాలి. మనకి ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ వచ్చేసి 14 ఇంచెస్ లెంత్. మనం ఆ 14 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా క్రిందికి మనం ఫోల్డింగ్ పైపింగ్ వేయాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసుకోవాలి. సో అదే క్లాత్ని ఫోల్డ్ చేయాలంటే ఒక 1 ఇంచ్ క్లాత్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫోల్డింగ్ పెడుతున్నాను కాబట్టి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. 1 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి లెంత్ ఎంతో ఒకసారి మార్క్ వేసుకోవాలి. లెంత్ ఎంత అన్నది మార్క్ చేసుకున్నాం కాబట్టి ఒక 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ వేసుకోవాలి. సో ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు పైన ఖర్చుకు కూడా ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం చంక లూజ్ ఎంత ఉందన్నది ఒకసారి చూసుకోవాలి. మనం నోట్ చేసుకున్నాం కదా చంక లూజ్ ఎంత వచ్చింది. మొత్తం ఓవరాల్గా చంక లూజ్ వచ్చేసి 16 ఇంచెస్. మనం 8 ఇంచెస్ దగ్గరికి ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇప్పుడు 8 ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకుంటున్నాం. సో ఈ 2 లైన్స్ని ఒక మార్క్ వేసుకోవాలి. సో నెక్స్ట్ మనకి 1.5 ఇంచు ఖర్చు తీసుకుంటున్నాం. మనం డ్రెస్కి ఎంత అయితే తీసుకున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి డ్రెస్కి ఎంత తీసుకున్నామో చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ క్రింద లూజు ఒక 10 ఇంచెస్ అన్నది మనం ఎంత తీసుకోవాలి, దానిలో సగం ఒక 1/2 ఇంచ్ ఒక 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు
మనకి డ్రెస్ బ్యాక్ పార్ట్లో చంక ఎంత వచ్చిందన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనం ఇది లూజ్ ఎంత తీసుకున్నాం, ఒక 1.5 ఇంచు. అదే 1.5 ఇంచుని మనకి ఇక్కడ లూజ్ కోసం మార్క్ చేసుకుంటున్నాం. జస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒక 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాం. అదే చిన్న సైజ్ అనుకుంటే ఒక 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 3.5 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకుని ఇప్పుడు ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఇప్పుడు స్కేల్తో ఈ 2 మార్క్స్ని కలుపుకోవాలి. ఇట్లా మనం నీట్గా మెజర్మెంట్స్ పెట్టుకుంటే చంకలో ముడతలు కానీ హెచ్చు తగ్గులు కానీ క్లాత్ ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం కానీ రాకుండా నీట్గా సరిపోతాయి. సో ఇట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ ఎట్లా తీసుకోవాలన్నది చూద్దాం. ఒక 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. సో ఒక మార్క్ వేసుకున్న తర్వాత క్రిందికి ఒక 1/4 ఇంచు దగ్గర ఇంకొక పాయింట్ పెట్టుకోవాలి. ఆ 2 పాయింట్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1.5 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 3 పాయింట్స్ని కలుపుకుంటూ మనకి పైనుంచి క్రిందికి డౌన్గా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ షేపు నీట్గా హ్యాండ్ కర్వ్ నీట్గా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ రౌండ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎంత వస్తుంది, బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ ఎంత వచ్చింది అన్నది చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చింది ఒకసారి ఓవరాల్గా ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవాలి. సో ఇప్పుడు ఇట్లా చెక్ చేసుకోవడం వల్ల నీట్గా మనకి 2 క్లాతులు ఫోల్డ్ కలిపి కుట్టేటప్పుడు ఈక్వల్గా వస్తాయి. సో ఇప్పుడు మనం ఇట్లా చెక్ చేసుకునేటప్పుడు పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా చూద్దాం. ఒక ఖర్చు కోసం ఉంచింది ఒక 1.5 ఇంచు, ఒక 1/4 ఇంచు పైన వదిలేసి మనం చెక్ చేసుకున్నాం. ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు మన హ్యాండ్ ఈ క్లాత్ని లాగకుండా చూసుకోవాలి. సో నాకైతే ఈక్వల్గా సరిపోయింది. ఇట్లా సరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకుని మనం ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో అలానే నీట్గా కట్ చేసుకోవాలి. మనం ప్రతి పాయింట్ ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి చంకలో ఏ ముడత రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో కంపల్సరీ బిగినర్స్ అయితే మాత్రం ప్రతి పాయింట్ కూడా మీరు కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ ఒక టక్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చంక లూజు హ్యాండ్కి కూడా మనం లూజ్ తీసుకోవాలి. ఇట్లా లూజ్ తీసుకోవడానికి పైనుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని మనకి ఖర్చు దగ్గర పెట్టుకున్న దగ్గర నుంచి టేప్ని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మధ్యలో కూడా ఒక మార్క్ వేసుకోవాలి. ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఆ 3 మార్క్స్ని ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటూ కట్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు మనం మార్క్ పెట్టినట్టుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసేసుకుంటున్నాం. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎప్పుడు కూడా నా వీడియోస్ అన్నీ మీకు నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.